హలో నమస్తే. బయట జనాలు చూస్తున్నారు అంటూ విష్ణుప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమని సోనియాకు నాగార్జున బాగానే ఇంటిచ్చాడు. ఆటలో చివర్లో ఉంటుందేమో గాని ఇలాంటి వాటిని క్యాచ్ చేయడంలో ముందుండే సోనియా నేడు మొత్తం విష్ణుప్రియ పక్కనే కూర్చుంది. అంటే ఇప్పుడే స్నేహం మొదలెట్టేసిందన్నమాట. అన్యాయంగా శేఖర్ భాషని ఎలిమినేట్ చేయటం, ఇంకా హౌస్ లో ఏం జరిగాయో సెప్టెంబర్ 15 ఎపిసోడ్ ను ఒక లుక్ వేద్దాం. సోనియా పాటతో సండే ఎపిసోడ్ మొదలైంది. ఆ తర్వాత రెండు టీములుగా విడగొట్టే పనికి పూనుకున్నాడు బిగ్ బాస్. నిఖిల్ అబ్బాయి టీములోకి ఎవరు వెళ్లాలనుకుంటున్నారు అని, వాటికి కారణాలేంటి చెప్పమని నాకు అడుగుతాడు. సీత, విష్ణుప్రియ, పృథ్వీ, శేఖర్ భాష, సోనియా నిఖిల్ టీముని ఎంచుకున్నారు. ఈ క్రమంలో సోనియా నా అవసరం, నా గైడెన్స్ నిఖిల్ కి ఎక్కువ కావాలని అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంది. హౌస్ లోనే టాప్ పర్ఫార్మెన్స్ అయిన నిఖిల్ కు ఇంతలోని ఏ గేమ్ లో గెలవలేని సోనియా గైడెన్స్ ఇస్తుందట. ఇంటానికి విడ్డూరంగా ఉంది కదూ. ఇక అభయ్ టీములో యష్మి, ప్రేరణ, ఆదిత్య, నిబిల్, మణికంఠ ఉన్నారు. అభయ్ టీం కు కాంతార, నిఖిల్ టీం కు శక్తి అనే పేర్లు పెట్టుకున్నారు. అనంతరం విష్ణుప్రియ సేవ్ అయిందని తెలియటంతో సోనియా ఎల్లి అగ్గు చేసుకుంది. నాకిచ్చిన హింటును బాగానే అర్థం చేసుకొని చూసే వాళ్ళకి ఇట్లే అర్థమైపోతుంది. ఆ తర్వాత శక్తి, కాంతార టీముతో సరదాగా గేమ్ ఆడించారు. ఇందులో రెండు టీములకి టై అయ్యింది. ఎవరన్నా తన బ్రేకప్ స్టోరీ చెబితే వాళ్ళు విన్ అని నాగార్జున అంటారు. అలా అన్నాడో లేదో సీత టక్కున లేచి తన విషాద కథను చెప్పడం మొదలుపెట్టింది. 4 ఏళ్ల ప్రేమ గత ఏడాదే ముగిసిపోయింది. మా ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించాక ఆ అబ్బాయి వదిలేశాడు. 6 నెలల పాటు తనను ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నం చేశాను. ఈ క్రమంలో అతను నన్ను ఏడాది నుండి మోసం చేస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ బ్రేకప్ బాధ వల్ల 14 కిలోల బరువు కూడా తగ్గాను. ఆ బాధ నుండి బయటపడేందుకు సైకాట్రిస్ట్ ను కూడా కలిశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్రేకప్ అవటమే మంచిదనిపిస్తుంది. సీత పాయింట్ గెలవడంతో తన శక్తి టీంని విజేతగా నిలిపారు. మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా లేదా 15,000 ప్రైజ్ మనీలో కలపమంటారని నాకు అడగగా ఈ టీము మొత్తం ప్రైజ్ మనీలో 15,000 కలపమని అడుగుతారు. దీంతో ప్రైజ్ మనీ 5,60,000కు చేరింది. ఆ తర్వాత సీత సేఫ్ అయినట్టు నాకు ప్రకటించారు. అనంతరం నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చి నామినేషన్ లో ఉన్న భాష, ఆదిత్య, ఓం ఎవరు సేఫ్ అవ్వాలి, ఎవరు ఎలిమినేషన్ అవ్వాలన్నది హౌస్ మేట్సే నిర్ణయించాలంటూ నాగార్జున చెప్పడంతో ఇక హౌస్ మేట్స్ అందరు కలిసి కూడా భాష వెళ్ళిపోవాలని నామినేట్ చేయడంతో సీత ఒక్కటి మాత్రమే భాష ఉండాలని ఓటేస్తుంది. తాను వెళ్ళిపోవటమే మంచిదని అందరూ నిర్ణయించారు. ఆదిత్యకు పూలమాలలేసి ఇంట్లోనే ఉండాలని అందరూ కోరుకున్నారు. శేఖర్ భాష లేకుండా ఇంటిని ఊహించుకోలేమంటూ సీత అతనిని సపోర్ట్ చేసింది. ఫైనల్ గా శేఖర్ భాష ఎలిమినేట్ అని చెప్పడంతో విష్ణుప్రియ, సీత, నైనిక ఏడ్చేశారు. వాళ్ళను ఓదార్చిన భాష వెళ్ళిపోయే ముందు కూడా అందరిని నవ్వించి వెళ్ళిపోయాడు. ఇక స్టేజ్ పైకి వచ్చిన భాషతో ఎవరు ఫేక్, ఎవరు రియల్ అని భాషను అడగగా ఇక భాష మాట్లాడుతూ సీత మనసులో ఏదుందో అదే మాట్లాడుతుంది. విష్ణుప్రియ చాలా అమాయకురాలు, ప్రేరణ జెన్యూన్, తను కూడా మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది అంటూ ముగ్గురు ఫోటోలు రియల్ పర్సనల్ తో పెట్టారు. ఇక ఫేక్ మనుషుల గురించి ప్రస్తావిస్తూ సోనియా నువ్వు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, కానీ నామినేషన్ లో మాత్రం ఖాళీ అవతారం చూపిస్తుంది. తనకు 2 ముఖాలు ఉన్నాయని మణికంఠ ఫేస్ పెట్టుకున్నాడని, బహుశా ఇది అతడి స్ట్రాటజీ ఏమో. ఆదిత్య నన్ను నామినేట్ చేసినప్పుడు స్పోర్టివ్ గా తీసుకున్నాను, నేను నామినేషన్ చేస్తే అతడు స్పోర్టివ్ గా తీసుకోలేదు అని ఆ ముగ్గురిని ఫేక్ లిస్ట్ లో చేర్చాడు. మొత్తానికి ఒక మంచి వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ వేడి వాడిగా జరుగుతుందని ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది. కానీ గేమ్ ఇంకా రంజుగా ఉండాలంటే నామినేషన్ ప్రక్రియ ఇంకా బలంగా ఉండాలి. బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు ఇస్తాడో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.